హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే పుదీనా రైస్. ఇంకా నార్మల్గా పిల్లలు పుదీనా కర్రీలో వేసినా ఇంకా బిర్యానీ రైస్లో వేసినా తీసి పక్కకు పెడతారు కదా. సో అందువల్ల వాటిలో ఉన్న ఔషధ గుణాలు పిల్లలకైతే అస్సలు రావు. సో ఇంకా పుదీనా రైస్ చేయడం ద్వారా, అంటే పుదీనాని ఈ రకంగా చేయడం ద్వారా పిల్లలకి పుదీనాలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఒంటి పడతాయి. ఇంకా పుదీనాలో ఉన్న ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఇంకా ఎలాంటి విటమిన్స్ ఉన్నవి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పుదీనా ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాము. అందులో కొద్దిగా ఆయిల్ పోసేసి ఇంకా మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న పుదీనాను అయితే ఇందులో వేసేసుకుందాం. నేను ఆల్రెడీ వేరే ఫ్రై చేసినాను ప్యాన్లోనే వేసాను కాబట్టి ఇంకా జీలకర్ర అంతా అలానే ఉంది. సో ఇంకా నేను ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న పుదీనాను అయితే ఇందులో మొత్తం వేసేసుకుందాం. పుదీనా లీఫ్ తినడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా పుదీనాలో ఎలాంటి విటమిన్స్ ఉన్నాయంటే ఫైబర్, విటమిన్ ఏ, ఐరన్, మాంగనీస్ అనేది పుదీనా తినడం ద్వారా మన శరీరానికి అయితే అందుతుంది. ఇంకా పుదీనాతో మెదడు పనిచేసే తీరు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మనకి ఒంటి సమస్యలు అంటే అలర్జీ, ఇంకేదైనా ర్యాషెస్ లాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవైతే తగ్గుతాయి. మనకి ఎప్పుడైనా కడుపు నొప్పిగా అనిపించినప్పుడు పుదీనా ఆకుల్ని ఒక 2 నోట్లో వేసుకొని నములితే మాత్రం మనకి స్టమక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇంకా ఒకటే కాదండి, చాలా ఉపయోగాలు ఉన్నవి. ఇన్ని ఉపయోగాలున్న పుదీనా మన పిల్లలకు కూడా మనం ఇవ్వాలి కదా. సో అందుకోసమనే ఇంకా ఎక్కువ మోతాదులో అందాలంటే ఇలా పుదీనా రైస్ చేయడం ద్వారానే మనకు అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఆకులు మనం ఎన్ని వేసినా కర్రీలో కానీ రైస్లో కానీ అవి అసలు వాళ్ళు తినరు, పక్కకు పడేస్తారు. ఇలా మనము ఫ్రై చేయడం ద్వారా ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోతుంది కాబట్టి ఇంకా మళ్ళీ పేస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు తీసేసే ఛాన్సే లేదు. ఇంకా మంచిగా కర్రీ లాగా కలుపుకొని తినేస్తారు. ఇంకా దీన్ని రైతాతో కానీ కర్రీ ఉంటే కర్రీతో కానీ తిన్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన పుదీనా ఆకులను అయితే మనము మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇంకా మిక్సీ చేసేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే చేసేసుకున్నాము. ఇలా నార్మల్గా చేస్తే సరిపోతుంది, మరీ పేస్ట్లా కాకుండా. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇంకా అంటే మనము రైస్లో ఇది వేయడం ద్వారా రైస్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. పిల్లలు డిఫరెంట్గా ఉంటే కొంచెం తినడానికి ఇష్టపడతారు. సో ఇంకా ఇలా పిల్లలకైతే చేసి పెట్టండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసాం కదా, పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకొని సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఇంకా హోల్ గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా బిర్యానీ లాగా కొంచెం టేస్ట్ అయితే చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకుని కూడా వేసేసుకుందాం. ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని నెక్స్ట్ ఉల్లాకులు కూడా వేసేసుకుందాం. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆనియన్స్ ప్లేస్లో వీటిని అయితే యూజ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులో వేసేవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే వేసాను. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చక్కగా కలిపేసుకుందాం. ఇంకా ఉల్లాకు అయితే అస్సలు వేగదు, మనం అవి కొంచెం వేగడానికైతే టైం పడుతుంది. అవి ఇంకా కొంచెం వేగిన తర్వాత మిర్చి అయితే వేసేసుకుందాం. మిర్చి వేసేసుకొని ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇంకా ఈ పుదీనాలో ఇమ్యూనిటీ పవర్ పెంచే గుణం కూడా ఉంది. సో మనము మంత్లీ ఒక్కసారైనా ఇలా పుదీనా రైస్ అయితే మనము పిల్లలకైతే డెఫినెట్గా మనము ఫుడ్ ఐటెంలో అయితే చేర్చాలి. ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెము పసుపునైతే వేసేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఇంకా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇంకా ఇది అడగనేది అంటకుండా ఇంకా ఈ పేస్ట్ చక్కగా ఈ వెల్లుల్లికి, కరివేపాకు అంతా పట్టేలాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇంకా పిల్లలకు కానీ ఇంకా పెద్దలకైనా మనకి కఫ్ అనేది ఉంటే ఒక 2 ఆకులు పుదీనా నోట్లో వేసుకుంటే మాత్రం కఫ్ అనేది తక్కువైతుంది. ఇంకా మనము ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, పుదీనా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఇంకా మనము వేసుకున్న స్పైసీ మొత్తం పుదీనా పేస్ట్కు పట్టేలాగా మనము ఫ్రై చేసుకుందాం. ఇంకా మనం వేసిన ఆయిల్ కూడా కొంచెం పైకి రావాలి. ఇంకా నేను కొంచెం ఎక్కువగానే వేసాను, అయినా చూడండి ఆయిల్ అయితే అసలు కనపడట్లేదు. ఎందుకంటే మనకి పుదీనా పేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకా మనకి రైస్ కూడా సరిపడే అంత ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇంకా చూడండి మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసుకుందాం. నేను ఒక 2 గ్లాసెస్ రైస్ని అయితే తీసుకున్నాను.
గ్లాసెస్ అంటే మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా, దానిలో బాక్స్ వస్తుంది కదా, దాని మట్టుకి మనం వేసేసుకోవాలి. ఇంకా నానబెట్టుకున్నాం కాబట్టి మనం ఎక్కువగా దీన్ని కలపాల్సిన అవసరం లేదు. ఇంకా రైస్ మొత్తం అయితే వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి డెఫినెట్గా మీ పిల్లలకైతే ఇలా పెట్టి చూడండి. ఇలా కాకుండా పేస్ట్లా కాకుండా మనము ఆకులు వేసి కూడా మనము చక్కగా ఫ్రై చేసుకొని కూడా పుదీనా రైస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 2 టైప్స్గా వేసుకోవచ్చు. అలా అయితే ఏంటంటే అలా కూడా మనకి ఆకులు పక్కకు పెట్టేస్తారు. ఇలా అయితే పెట్టే ఛాన్స్ ఉండదండి పిల్లలకి. ఇంకా చూడండి మనం చక్కగా కలిపేసుకున్నాం. రైస్ కలర్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. చూడ్డానికి ఇంకా టెంప్టింగ్గా ఉంది కదా. సో ఇలా పెడితే వాళ్ళకి పిల్లలకు కూడా తెలియదు మనం ఏం వేసాం అనేది. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరాకు అయితే వేసేసుకుందాం. ఇంకా డిఫరెంట్గా ఉంది కాబట్టి పిల్లలైతే తినడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము రైస్ కూడా 2 గ్లాసులు తీసుకున్నాం కదా, ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మనము ఎక్కువగా వాటర్ పోయాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువగానే పోయాలి. ఇంకా నేనైతే 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఇంకా అది మనం ఇంట్లో చేసింది అయితే బాగుంటుంది. ఇంకా నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి అయితే వేసేసుకున్నాను. అంటే మేము రెగ్యులర్గా పాల ప్యాకెట్ తీసుకొస్తాం కదా, అందులో మరిగించిన తర్వాత అట్టు వస్తుంది కదా, దాన్ని తీసైతే నేనే నెయ్యినైతే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్ ఐటెంలో వేయడానికి. ఇంకా వాటర్ పోసేసుకున్నాను, ఇంకా కలిపేసుకున్నాను కదా. టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకుందాం. మనం ఇప్పటివరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోలేదు. ఇంకా రైస్కి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే మాత్రం ఇంకా చేసినది ఐటమ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర ఆకుని కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ అంతా రైస్కి వాటర్కి పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెంట్గా ఉందో ఈ ఐటమ్ అయితే, ఈ ఫుడ్ ఐటమ్. మా పాపకైతే చాలా ఇష్టము పుదీనా రైస్. ఇంకా పుదీనా ఎప్పుడైనా ఎక్కువగా తీసుకొచ్చుకుంటే కంపల్సరీ పుదీనా రైస్ అయితే చేయమంటుంది. ఇంకా చూడండి నేను హోమ్ మేడ్ గీనైతే వేస్తున్నాను. ఇది నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇంట్లో చేసింది కాబట్టి ఇంకా మనకి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. చూడండి ఇంకా నేనే ప్రిపేర్ చేశాను. అంటే మనము ఒకటే పాల ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇంకా నెయ్యి అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం. నెయ్యి మొత్తం రైస్కి పట్టేలాగా ఇంకా ఇలా కలిపేసుకుందాం. నెయ్యి వేయడం ద్వారా ఏంటంటే రైస్ కూడా అంటకుండా పొరలుగా వస్తుంది. ఇప్పుడు మనం క్యాప్ అయితే క్లోజ్ చేద్దాం. ఒక 1 విజిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనము ఎక్కువగా వాటర్ పోయలేదు కదా, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇలా డీప్ విజిల్ వచ్చింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనమైతే ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పుదీనా రైస్ మనకి రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత డెలిషియస్గా ఉంది కదా పుదీనా రైస్. ఇంకా చూడండి ఇలా మనము మళ్ళీ కలిపేసుకోవాలి. ఎందుకంటే పేస్ట్ కదా, ఇంకా మనం కుక్కర్లో వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా కలపం కాబట్టి ఇలా కలిపేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా పుదీనా పేస్ట్ అయితే రైస్ మొత్తానికి పట్టేస్తుంది. ఇంకా మనం కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా దీని కాంబినేషన్లో అయితే రైతా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్డ్ తోటి ఆనియన్స్, క్యారెట్స్ అవన్నీ వేసి రైతా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మనము పొటాటో కర్రీతో కానీ ఇంకా ఎలాంటి వెజిటేబుల్ కర్రీతో అయినా ఇది తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనము పుదీనాలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఇంకా పిల్లలకి ఎలాంటి న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ అందుతాయో చెప్పాను కదా. ఇలా డిఫరెంట్గా ఒకసారి పెట్టండి. పిల్లలకి పుష్కలమైన విటమిన్స్, ఫైబర్ అన్నీ అందుతుంటాయి ఫ్రెండ్స్. ఇంకా చూడ్డానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పిల్లలకు కూడా తినాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.